वाले में हमारे गंज है सबके और नूर भाई के घराने के सब हमारे ऐसी हालत में मैं खिला दिया बाहर अच्छी टेलीविजन बड़े में जमाया सारे सपोर्ट మాది రెండో వార్డు మావి అన్ని 250 కుటుంబాలు ఉన్నాయి. ఈసారి తెలుగుదేశం పార్టీ ఫారూక్ భాయ్కి సపోర్ట్ చేసి ఖచ్చితంగా గెలుస్తాము. ఖచ్చితంగా ఫారూక్ భాయ్ ఈసారి రెండో వార్డు మెజార్టీ తెప్పిస్తాము. ఈసారి ఖచ్చితంగా సహాయం చేస్తాం. ఈసారి ఫారూక్ భాయ్ ఖచ్చితంగా సీట్లు కూర్చోవాల్సిందే. ఎక్కువ అధిక మెజార్టీ వచ్చి నిందలు రావాలి. ఈసారి ఫారూక్ భాయ్కి ఎక్కువ మెజార్టీ నిందలు రావాలా. ఖచ్చితంగా నడిగడ్డలో రెండో వార్డులో కూడా ఎక్కువ మెజార్టీ వచ్చేటట్టు గ్యారెంటీ మేము సహాయం చేస్తాం ఫారూక్ భాయ్కి. ఈరోజు రెండో వార్డు నుంచి కొండన్న ఫ్యామిలీ వాళ్ళంతా తెలుగుదేశం సంచుల పట్టుల కొండన్న ఫ్యామిలీ వాళ్ళంతా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినారు. ఇది చాలా సంతోషం. ఎందుకంటే మీరు దాదాపు ఇంకా మనకు 20 రోజులు టైమే ఉంది. టైం కూడా చాలా షార్ట్ ఉంది. నేను ఒకటే కోరుతున్నాను వీళ్ళందరికీ, ఈసారి ఖచ్చితంగా మీరు అందరూ ఎట్లా ఇంతకుముందు ఫారూక్ గారిని మీరు ఎట్లా నమ్మి ఓటేశారో మీరు ఈసారి కూడా ఫారూక్ సార్ని నమ్మండి. ఎందుకంటే ఖచ్చితంగా నేనే ఫీల్డ్లో ఉంటాను. ఖచ్చితంగా మీ అందరి కోసం ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ నేనే ముందుకు ఉంటాను. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి నంద్యాల వాళ్ళు ఈ శిల్పా ఫ్యామిలీని ఓట్లు వేసి ఇంకా మళ్ళీ అదే కుటుంబం అంటే అందరు విసిగిపోతున్నారు. మళ్ళీ సేమ్ అదే గత 5 సంవత్సరాల్లో చేసింది ఏమి లేదు. మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ ఓట్లు అడుగుతున్నారు. శిల్పా మోహన్ రెడ్డి గారు అయితే ఎక్కడ ఉండరు. కరెక్ట్ ఎలక్షన్స్ అప్పుడు వస్తారు నంద్యాలలో, మళ్ళీ ఏమన్నా అంటే నా కొడుకుకి ఓటేయమని అడుగుతున్నారు. అసలు గత 5 సంవత్సరాలు మీరు ఎక్కడ ఉన్నారు? ఏదన్నా పని పడితే పోయి ఏమన్నా పని అడిగితే హైదరాబాద్ వెళ్ళి మాట్లాడమని అంటారు నాన్నతో. మున్సిపాలిటీలో ఏమన్నా పని అంటే నా భార్యతో మాట్లాడమని అంటారు. మళ్ళీ నువ్వు ఎందుకు ఎమ్మెల్యే అయినావు? అంతా మీ నాన్న మీ ఇంటి వాళ్ళని చూసుకుంటే నువ్వు ఎమ్మెల్యే ఎందుకు? దానికోసం ఈసారి మీరందరూ ఫారూక్ గారిని నమ్మండి. ఎందుకంటే ఈసారి మా నాన్నది ఇంకా వయసు కూడా 74 సంవత్సరాలు. దానికోసం ఎట్లా మీరంతా 85లో మా నాన్నగారి కోసం ఎట్లా మీరందరూ ముందుకు వచ్చి మీరందరూ సపోర్ట్ ఇచ్చారు. ఖచ్చితంగా మీ సపోర్ట్ ఈసారి ఇస్తే ఖచ్చితంగా నేను ఉండి
మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నా అనేది చెప్తున్నాను. జై హింద్, జై తెలుగు. జై తెలుగుదేశం. कभी को मौका जरूरत ज़्यादा क्या रहता है तो अभी